మాట్లాడు. సరే, చిన్న ప్రార్థన బ్రదరు. పరిశుద్ధుడు ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు స్వరాలు చెల్లించుకుంటూ ఉన్నా. కుమార్తెకు నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞాన్ని బట్టి బాప్తిసం ఇస్తూ ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసునామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడాలి, దాంట్లో రికార్డుగా వినపడాలి నీ మాట. ఇప్పుడు బాప్తిసం అనేది నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? వాయిస్ పెంచాలి. దేనికోసం? రైట్ రైట్, అన్ని విషయాలు నువ్వు చెప్పాలన్నావు కాబట్టి ఇప్పుడు బాప్టిజం తీసుకోమని చెప్పని దేవుని బట్టి నీ అంతరాత్మను బట్టి నీకు చెప్పిన బోధన బట్టి కలిగింది, లేకపోతే ఏమన్నా బలంత పెట్టిందండి? నీకే తీసుకోవాలని చెప్పి అనిపించింది, కానీ ఎవరు బలాత్కారం చేయలే. ఇటు మేము కానీ అటు నీ మనుషులు కానీ బయట ఎవరు కానీ బలవంతం చేయలే. నీకు మనసులో నీకే విన్న వాక్యాన్ని బట్టి నీకు వచ్చిన స్వస్థతను బట్టి అనిపించింది. నిజమేనా? సరే, బాప్టిజం చేస్తున్నా నీకోసం. ఈ బాప్టిజం వచ్చిన తర్వాత కొన్ని అవకాశాలు వస్తాయి పొరపాట్లు చేయడానికి, కొన్ని అవకాశాలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటిల్లో శోధనలు ఎదిరించి నిలబడతావా, పడిపోతావా? బాప్టిజం తీసుకున్న తర్వాత దేవునికి, నీకు బాప్టిజం ఇచ్చిన సేవకునికి, నువ్వు ఇప్పుడు వచ్చినటువంటి సంఘానికి నమ్మకంగా ఉంటావా, లేకపోతే వేసిన రైకాల పరిగెత్తుతూ ఉంటావా? సరే, ఈ నమ్మకంలో, ఈ జీవితంలో, ఈ విశ్వాసంలో నువ్వు ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ఒక రోజా, లేదా ఒక నిమిషమా, ఒక క్షణమా? ఎవరు చనిపోయేదాకా మరణం వరకు నమ్మకంగా ఉంటావా? రైట్ అయ్యా, మీరందరూ విన్నారు కూడా. సాక్ష్యం ఏమి చెప్పింది, దాన్ని బట్టి నాకు దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఇదిగో ఈ అమ్మాయి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నేనేమిస్తుంది? ఈ అమ్మాయికి బాప్టిజం ఇస్తుందా. దానికి దేవుడు సాక్ష్యము, మీరు సాక్ష్యము, ఈ అమ్మాయి కూడా సాక్ష్యం దానికి. కాబట్టి ఇప్పుడు టమటకమంట ఇప్పుడు పూర్తి వత్తకుండా నీళ్ళలోకి ముగిన తర్వాత నీళ్ళు తాగాలి, నోరు తెరవద్దు, ముక్కులు ఓపెన్ చేయాలి కొంచెం. కాబట్టి ఇప్పుడు నీకు బాప్టిజం ఇస్తున్నాను. నేను ఫ్రీగా ఉండి నేను ఉంచి చెప్తాను, కాళ్ళు చేతులు పైకి లేకపోతే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నీ బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, చేతులు అట్టు పెట్టుకుందాం. జీవాధిపతి, నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము. ఈ బిడ్డకి ఇచ్చినటువంటి బాప్తిసాన్ని బట్టి మీరు ఈ బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుని వరముగా ఇచ్చి వాక్యానుసారముగా నడిపించి మరణం వరకు, చివరి శ్వాస వరకు, ఆఖరి క్షణం వరకు నీలో అంటుకట్టబడి జీవించే వాక్యము నీ కుమార్తెకి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. బయటకు వచ్చేంత వరకు పరలోకపు తేజోమయుడా, అతి సుందరుడా, నా ప్రియ ప్రభువా,
నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ